హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు అయితే మన పొలంలో మన అంతకుముందు అనేది ఇది ఒక చేను అండి. దీన్ని అనేది మనం పొలం కట్టిస్తున్నాం. పొలం అనేది ఇప్పుడు ఎలాగా అంటే ఇప్పుడు ఎకరంలో 20 గుంటలు అంటే ఇప్పుడు ఇది ఒక సగం మడి అండి మనకు కనిపించేది. కంప్లీట్గా ఇది ఒక 20 గుంటలు ఉంటుంది దాదాపు. ఒక 20 గుంటల్లో ఒక బ్లేడు ప్లవింగ్ తోటి ఎంతసేపట్లో మనం మడి కట్టగలం, అలా ఎంత టైం పడుతుంది, మనకు ఖర్చు అనేది ఎంత వస్తుంది, కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా చూసుకున్నట్టయితే మనకు బ్లేడ్ వచ్చేసి మనకు 1 అవర్కి మనకు 1200 అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఎలా అంటే ప్లవింగ్ కానివ్వండి, లెవెలింగ్ కానివ్వండి, కంప్లీట్గా ఇది చూసుకున్నట్టయితే మనకు ఒక ఎకరం వచ్చేసి మనకు 16 గంటల అనేది మనకు ఛార్జ్ అవుతుంది. అలాగే మనం ఇప్పుడు 20 గుంటకు చూసుకున్నట్టయితే మనకు దాదాపు 8 గంటలు చూసుకున్నట్టు మనకు పని అయిపోతుంది. అంటే ఒక 8 గంటలు అని అంటే 8000 ఇంటూ 200 అంటే 200 అంటే 1600, ఒక మొత్తం 9600 దాకా ఖర్చు వస్తుంది. ఇలా అయితే మనకు కంప్లీట్గా ఎంత లెవెలింగ్ లేని మడైనా మనకు ఎస్టిమేషన్ అనేది ఒక 10,000 లోపలే అవుతుంది. అలాగే ఇప్పుడు లెవెలింగ్ చూసుకున్నట్టయితే ఇది మనం ఎప్పుడైతే మనం కంప్లీట్గా మళ్ళీ అనేది లెవెలింగ్ చేపిస్తామో ఇది ఒక 2-3 సార్లు ప్లవ్ వేసి మనం కొట్టాలి. కొట్టినప్పుడు అనేది మనకు కరెక్ట్గా లెవెలింగ్ వచ్చేసి మనకు బాగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్లేడు మనకు పొద్దున 8 AM అనేది స్టార్ట్ అయింది. అలాగే మనకు కంప్లీట్గా 5 PM దాకా బండి నడుస్తుంది. ఇది దాదాపు ఒక 3 feet అనేది హైట్ ఉందండి. డౌన్ ఉన్న కాడికి మనకు 3 feet కొట్టేసరికి మనకు చాలా వరకు లేట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ బ్లేడ్ అన్న మాత్రం మనకు కాస్ట్ అనేది దాదాపు ఒక ఎకరం అనేది 20,000లోనే కట్టచ్చు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు పుట్టమని కానివ్వండి, బాగా మట్ట అనేది బాగా అంటే గట్టిగా ఉండడం వల్ల మనకు పని అనేది ఫాస్ట్ కాదు. అలా కానివ్వండి, ఇప్పుడు మన లెవెలింగ్ చేసేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్న అనేది మంచిగా చేస్తున్నాడు. ఇది లెవెలింగ్ అనేది మనం కాంట్రాక్ట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఎలాగా అంటే మనం కంప్లీట్గా ఒక ఎకరం అనేది మనకు 16 to 17 hours అనేది మనకు ఎస్టిమేషన్ ఉన్నప్పుడు దాని కాస్ట్ అనేది మనం ఎస్టిమేషన్ చేసుకొని కంప్లీట్గా ఇప్పుడు ఒక 15,000 అనుకోండి, ఒక ఎకరంకి 15,000 నుంచి 20,000 దాకా మనకు ఛార్జ్ అవుతుంది అన్నప్పుడు మనం కంప్లీట్గా మనం స్టార్టింగే ఒక ఎకరానికి అనేది ఒక 1,500 అనేది మనం కేటాయించుకుంటే పని అయిపోతుంది. ఎందుకంటే ఆ వర్క్ అక్కడ చేసేటప్పుడు మనం కంపల్సరీ ఉండాలి, లేదు అనేది మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మన టైం వచ్చేసి 15 hours అనేది ఎస్టిమేషన్ వేసుకున్నాం. మనకు లాస్ట్కి వచ్చేసి ఒక ఎకరానికి అనేది మనకు 20 నుంచి 25,000 దాకా అవుతుందని చెప్తున్నాను. అలాగే మనం కంప్లీట్గా కాంట్రాక్ట్ లెక్క ఇచ్చుకుంటే అయితే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. అదే మనకు వర్క్ కూడా చాలా వరకు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ అన్న అనేది దాదాపు మంచిగా చేస్తున్నాడు. ఎందుకనంటే మనకు ఇప్పుడు ఇలాంటి స్టార్టింగ్ ఇప్పుడు మనం పొలం దున్నంగా అనేది ఒక్కసారి వాటర్ పెడితే 4 మూలలు అనేది పడితేనే మనకు మడి అనేది లెవెలింగ్గా ఉంటుంది. అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా లెవెలింగ్ చేసుకుంటే మనకు అప్పుడు పుతంజేయంగా ఇప్పుడు మళ్ళీ వాటర్లో కొట్టడం కానివ్వండి, అక్కడ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం స్టార్టింగ్ స్కిల్డ్ ఉన్న ఇట్లా వర్కర్ అన్నని మనం బ్లీడింగ్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మన ప్లవింగ్ అనేది అన్నయ్య కూడా చూసారా, మన మట్ట అనేది కంప్లీట్ బ్లేడ్ మందం పట్టుకొస్తున్నాడు. ఇలా అయితే మనకు దాదాపు వర్కింగ్ అవర్స్ అనేది తగ్గుతుంది. అలా చేయడం వల్ల మనకి ఇది పుట్టమని కాబట్టి నాకు తెలిసినంత వరకు 10 బండ్లలో పోల్చుకున్నట్టయితే ఈ వినోదన్న మాత్రం చాలా వరకు ఇలా నిండుగా పట్టుకొస్తేనే మనకు మట్ట అనేది ప్రాపర్గా పోయి మనకు టైం అనేది తక్కువ అయ్యి మనకు వర్క్ అనేది పని అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ పట్టించుకోకనే బండి అయితే నడుస్తుంది, మరి పొలాలు వర్క్ అయితే అవుతలే అని అనుకుంటారు. ఇలా చూసుకోవాలండి రైతులకు. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చూసేయండి. థ్యాంక్ యూ.